నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ జమాలజిస్ట్ అయిన తనుష్క మ్యామ్ ఉన్నారు. ఈ రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. అయితే మనం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చేసాం, ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, చాలా మంది మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని మ్యారేజెస్ అంటే కూడా పిల్లలు వెనకాడుతున్నారు అనమాట. అంటే ఏదో వాళ్ళ లవ్ ప్రాబ్లం కావచ్చు, కెరియర్ లో సెట్ అవ్వలేదనో, లేదంటే భయం పట్ల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ పేరెంట్స్ కి ఏముంటుంది, కన్సర్న్ ఉంటుంది కదా, పిల్లలు బాగుండాలి లేదంటే పిల్లలు మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలి అని. సో అలాంటప్పుడు వాళ్ళని ఒప్పించే మార్గం ఏమన్నా మీరు కూడా చూపించగలుగుతారా? అసలు యాక్చువల్ గా ఎందుకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేది ఒక విషయం చూడాలి. జాతక రీతిగా ఫస్ట్ మనం అనలైజ్ చేయగానే వాళ్ళకి మ్యారేజ్ కొన్ని జాతకాలుగా డిలే అవుతుంది. సరే, రీజన్ ఏంది అంటే ఇప్పుడు కొన్ని జాతక చక్రాలు ఏంటంటే వివాహం సంబంధించిన స్థానం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి జాతక రీతిగా లగ్నంలోంచి 2nd హౌస్ 7th హౌస్ ఇది వివాహం గురించి పెళ్లి గురించి ఉన్న స్థానం. అయితే అది నెగిటివ్ అయి ఉంటే అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి డిలే అవుతూ ఉంటది. కొన్ని వాళ్ళు అసలు ఆ పిల్లలు ఒప్పుకోవట్లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి 3rd హౌస్ లో మాంది గ్రహం ఒకటి ఉంటుంది. సో అది ఉంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. పెళ్లి విషయంలో ఏదైనా చెప్తే అసలు లేదంటే కూడా వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా ఆ భయం వల్లనే వాళ్ళు కొన్ని విషయాలు డిలే వద్దని అనుకుని పేరెంట్స్ చెప్పడము. వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఏజ్ అయిపోతుంది, బట్ ఎప్పుడు చేస్తామో వీళ్ళు వద్దని అంటున్నారు అంటే ఏ సంబంధం వచ్చినా ఏదో ఒక రీజన్ చెప్పి ఆపేస్తారు వాళ్ళు. సో అట్లా ఉంటారు కొన్ని పిల్లలు. కొంతమంది ఏంటంటే ఒకవేళ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్న పిల్లలు కూడా అట్లా కూడా ఆపుతారు. సరే వద్దులే, నాకు ఇప్పుడు ఇష్టం లేదని కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ తొందరగా సెట్ అయితే వాళ్ళకి తల్లిదండ్రులకు మంచిదే కదా. సో అది మేము చూడాలి. అయితే కానీ వీళ్ళు తల్లిదండ్రులు అసలు పిల్లల గురించి బాధపడడానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే వాళ్ళ జాతక చక్రంలో పుత్ర స్థానం అనేది నెగిటివ్ గా ఉంటే వాళ్ళ మాట వినరు పిల్లలు. సో అట్లా కూడా ఉంటుంది అనమాట. అప్పుడు పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ మ్యారేజ్ విషయంగా ఉండవచ్చేమో. జనరల్ గా వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాళ్ళు వేరే అంటే ఇంటర్ కాస్ట్ అమ్మాయిని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సో దాని వల్ల కూడా డిలే అవుతుంది. కానీ వీళ్ళు అయితే జాతక రీతిగా వాళ్ళకి ఏది మంచిదో అవి చూసిదా మనం చేయాలి. సో కొన్ని పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, సో కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ వాళ్ళ లైఫ్ బాగుండాలి అంతే. సో అది మనం ఏం చేస్తామంటే జాతక చక్రం చూడగానే సో ఈ బాబోయ్ వద్దుని అంటున్నారు, అసలు ఆయనకి ఇష్టం లేదు, ఇవన్నీ విషయం జాతకం చూడగానే నేనే చెప్పేస్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి కొన్ని జాతకాలు చూడండి 35 years 40 years అవ్వంగా కూడా పెళ్లి కావట్లేదు అసలు, ఎంత ట్రై చేసినా. సరే ఇంకొక విషయం మీరు చెప్తున్నారు మ్యారేజ్ విషయానికి, వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, పిల్లలు కూడా ఒప్పుకుంటారు, కానీ సంబంధాలు సెట్ అవ్వవు కదా. ఇక్కడ వీళ్ళకి నచ్చకపోవడమో వాళ్ళకి నచ్చకపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. అవును, ఇప్పుడు మన క్లయింటే ఉన్నారు, మీరు వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే వీళ్ళు కూడా అసలు పిల్లలు అంటే వాళ్ళ బాబు కూడా మ్యారేజ్ అంత తొందరగా ఒప్పుకోవట్లేదు, కొన్ని రీజన్స్ వల్ల డిలే అవుతా వచ్చింది వాళ్ళ ఇంట్లో. సో ఆయన ఇప్పుడు ఆయన కూడా మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంది. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను కీర్తిని. నమస్తే అమ్మ, మీరు తనుష్క మ్యామ్ ని కలిసారు కదా? అవును మేడం. ఏ సమస్యతో కలిసారమ్మా? మా అబ్బాయి మా బావ కొడుకు వివాహం గురించి మేడం. ఓ, మీ అబ్బాయి వివాహం గురించా? వివాహం గురించి మేడం. ఎక్కడెక్కడో తిరిగాము, సెట్ కాలేదు మేడం. సరే మేడం ని యూట్యూబ్ లో చూసాము. చూసి అప్రోచ్ అవుతే మేడం చెప్పిన విధంగా ఫాలో అయ్యే పూజలు అవి. అప్పుడే సెట్ అయిపోయింది మేడం. 1 month లోపలే. 1 month లోగా సెట్ అయింది. ఎప్పటి నుంచి డిలే అవుతూ వస్తుందమ్మా? మేడం బాగా 2-3 సంవత్సరాల నుంచి ఎత్తుతున్నాను మేడం. అంటే మీరు వెతికితే సెట్ అవ్వలేదా, లేకపోతే సమస్య ఏముండింది, అబ్బాయి ఒప్పుకోలేదా? లేదు మేడం, ఇస్తామంటున్నారు, తర్వాత ఏమంటే ఏదో ఒకటి చెప్తున్నారు. అబ్బాయి కూడా ఒక్కోసారి నాకు చూసి వద్దానడం అట్లా ఉండింది. మేడం యూట్యూబ్ లో చూసాం కదా, మేడం చెప్పే విధానం బాగా నచ్చింది అనమాట నాకు. అప్పుడు సరే అక్క వాళ్ళకి చెప్తే మా అక్క కూడా మధ్యలో మాట్లాడలేదు, మేడం చెప్పిందంతా కరెక్ట్ గా బాగా జరిపింది మేడం. ఎప్పుడు కలిసారమ్మా మీరు తనుష్క మ్యామ్ ని? మేము సెప్టెంబర్ మేడం. సెప్టెంబర్ లో కలిసారా? సెప్టెంబర్, అక్టోబర్ లో, నవంబర్ లో పూజ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే సంబంధం ఓకే అయింది. ఇప్పుడు మార్చి లో, మార్చి 6వ తారీఖు మేడం వివాహం. మీకు మంచిగా రిజల్ట్ వచ్చింది అనమాట. మేడం బాగా చెప్తారు, బాగా ఎంతసేపు అయినా మనకు అర్థమయ్యేట్లా చెప్తారు. కలిసిన వెంటనే ఏం చెప్తారమ్మా అమ్మ మీకు? అంటే మాకుండే సమస్యలన్నీ మేడం చెప్పినటువంటి కరెక్ట్ మేడం. కరెక్ట్ అక్క, అసలు అక్క వస్తే మాట్లాడలేదు కానీ నేనే స్పీకర్ ఆన్ చేస్తే అక్క మొత్తం మేడం చెప్పినట్టు కరెక్ట్ అని చెప్పారు అక్క.
అప్పుడు నమ్మి అంటే నేను చూస్తున్నాను కదా, నాకు తెలుసు మేడం, నేను వింటున్నాను. ఇంకా అక్కోళ్ళు నమ్ముతారా నమ్మరా అనే విషయంలో ఒక 1 నెల రోజులు అట్లా ఉన్నాను. కానీ వాళ్ళకి తెలియకుండా నేనే ఫోన్ చేసి మేడం వాళ్ళ నెంబర్ ఎవరు తీసుకొని తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని మేడం కరెక్ట్ గా టైం అంటే టైం కరెక్ట్ గా చేశారు ఫోన్. సరే అక్కడికి వెళ్ళాను, టెస్ట్ పేపర్ రన్ చేస్తే అన్ని ఉన్నది. అరగంట సేపు మేడం బాగా చెప్పారు, అన్ని కరెక్ట్ అని చెప్పింది అక్క. అయితే ఇప్పుడు మీ సమస్య అయితే తీరిపోయింది అంటారు? సమస్య తీరిపోయింది మేడం. చాలా బాగా 2-3 సంవత్సరాల నుంచి బాగా సఫర్ అవుతున్నారు అక్క వాళ్ళు. చాలా మంది దగ్గరకు కూడా వెళ్ళారు మేడం. వెళ్తే రిజల్ట్స్ ఏం లేదు. సరే నేను అప్పుడు తిట్టేదన్నమాట, ఎందుకు అట్లా తిరుగుతా ఉంటారు నమ్ముతారు అనేసి. నేను మామూలుగా నమ్మను, కానీ మేడం వీడియోలు చూసి మేడం బాగా నమ్మాను అనమాట. మాటల్లో వచ్చేప్పుడు అందరూ మా సమస్యలు తీరాయి అని చెప్తా ఉంటారు మేడం యూట్యూబ్ లో. అయినాను తర్వాత ఇట్లాగా అని చెప్తే అక్క అప్పుడు మేడం చెప్పినటువన్నీ బాగా విన్నప్పుడు అవన్నీ కరెక్టేను అని చెప్పింది మేడం. అవన్నీ మంచిగా అప్పుడు మంచిది, అప్పుడు నమ్మింది అక్క. అవన్నీ మీరు మంచిగా మేడం చెప్పింది కూడా ఫాలో అయితే మీకు మంచిగా రిజల్ట్ వచ్చిందని అప్పుడు మేడంతో ఇవన్నీ చేస్తే మేడం చెప్పినట్టు చేశారు మేడం అబ్బాయి అక్క. సో ఎలా అనిపిస్తుంది మీకు మా అమ్మని కలిసిన తర్వాత? మేడం అక్క అయితే అసలు వెంటనే మేడం చెప్పు అంటే అక్క మాట్లాడలేదు, ఎప్పుడు ఇంతవరకు మాట్లాడలేదు మేడంతో. మేడం చెప్పు అంటుంది ఈ మధ్య అంతా. సరే మేడం ఖాళీగా ఉంటారు కదా వాయిస్ మెసేజ్ పెట్టాను, చూసారు. మళ్ళీ ఫోటో కూడా పెట్టాను. ఇంకా కార్డు పెట్టాలి అక్క, కార్డు పెట్టమంటుంది. కార్డులు ఇంకా రాలా. రేపు బుధవారం వస్తే ముందు మేడంకి పెట్టాలా అన్నది అక్క. మొత్తానికి మీరైతే సంతోషంగా ఉన్నారు అమ్మని కలిసిన తర్వాత కదా? మీ సమస్య అంతా కూడా తీరిపోయింది అంటున్నారు. చాలా సంతోషం. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ అండి. మీరు వచ్చి మేడం అంటే ఒక దేవత లాగే అనిపిస్తుంటుంది. మా తమ్ముడు వాళ్ళ తరఫున కూడా చెప్పాను మేడం, వేరే వాళ్ళకి కూడా చెప్తాం. వాళ్ళకి కూడా బాగా అన్ని చెప్పింది అంతా బాగా కరెక్ట్ అని చెప్పారు. చాలా సంతోషం అమ్మా, మీరు మాకు షేర్ చేశారు. మీరు పడిన సమస్యను. చాలా ధన్యవాదాలు మేడం. బాగా అక్కోళ్ళు చాలా దగ్గర తిరిగి బాగా సఫర్ అయిపోయారు మేడం, బాగా బాధపడిపోయారు. ఎక్కడికి పోయినా కూడా మనకు రిజల్ట్స్ కనిపించలేదు. ఇంకా మేడం దగ్గరకు వచ్చాక ఇంకెక్కడికి వెళ్ళలేదంటారు. అసలు ఇంకేం ఇంకా మాట వెనక్కి తిరిగి చూసే మాట లేదు. థ్యాంక్ యూ మీరు ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేశారు. ఇది ఇంకా వేరే వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్యతో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది మేడం. ఇంకా ఎక్కడికి ఇంకా వాళ్ళకి సమస్య తీరకుండా ఉండడం అనేది ఉండదు మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ గా వాళ్ళ బాబు వాళ్ళ మాటలు వినట్లేదు అసలు. సో అది ఆయన మొదట్లో ఇంకొకటి కోపం ఎక్కువ, పెళ్లి వద్దని చెప్పేది. సరే ఒకసారి ఓకే చేస్తామని. బట్ ఇట్లానే కొన్ని అంటే వాళ్ళంతా చాలా సఫర్ అయి ఉన్నారు వాళ్ళ బాబు విషయంలో కూడా. అయితే వచ్చిన అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, అసలు మంచి సంబంధం, జాబ్ లో ఉన్న అమ్మాయి. అదే నాకు ఫోటో కూడా పెట్టారు. చాలా సంతోషం. ఫస్ట్ ఇన్విటేషన్ కూడా నాకే పెట్టాలని అంటున్నారు. చాలా సంతోషం. అసలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. తను కూడా అంటున్నారు ఎప్పటి నుంచో ఇబ్బంది పడ్డాము, మా అబ్బాయికి మంచి జరిగింది. ఇంకా తమ్ముడు వాళ్ళ తమ్ముడు కొడుకు కూడా ఇంకా ఇప్పుడు ఆయన కూడా వేరే ఇంకొక ప్రాబ్లం ఉంది ఆయనకు. సో వీళ్ళ తమ్ముడు కొడుకు, సో వాళ్ళు కూడా ఇప్పుడు పూజలు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు జస్ట్ ఒక 1 వీక్ అయింది వాళ్ళది కూడా స్టార్ట్ అయ్యి. అంటే వీళ్ళు మంచిగా అవ్వంగానే వెంటనే వాళ్ళకి కూడా నెంబర్ ఇచ్చి చేపించారు. అంటే ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కెరియర్ విషయంలో, జాబ్ విషయంలో, చదువు పట్ల, లేదంటే ఇలాగే పెళ్లిళ్ళ పట్ల ఎక్కువ చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అయితే ఇలా సమస్య ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలిసి వాళ్ళకి ఏదన్నా రెమెడీ మీరు చెప్పాలి అంటే ఎలా అమ్మా? యాక్చువల్ గా మనం ఫస్ట్ జాతక చక్రం చూడాలి వాళ్ళది. సో అది దానికి వాళ్ళు తప్పకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఎలా అంటే మనకు ఆన్లైన్ లో ఇప్పుడు జనరల్ గా అపాయింట్మెంట్ చూస్తున్నది ఆన్లైన్ లోనే. సో మన టీవీలో మన నెంబర్స్ కనిపిస్తాయి కదా, దానికి ఒకసారి వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి కావాలంటే ఎవరికి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలి. ఉంటే ఇంకా వాళ్ళు అసలు క్లయింట్ కి 100% రిజల్ట్ ఇస్తున్నాం. సో దీంట్లో ఎక్కడా డౌట్ అయితే లేదు. కానీ వాళ్ళు ప్రాపర్ గా మనం చెప్పిన విషయాలు ఫాలో అయితే మంచిది, అంతే, వేరే ఏమీ లేదు. అంతే, కలవాలంటే మనకి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఏ టైమింగ్ లో వాళ్ళతో మాట్లాడతాం అనేది ముందుగా అవి ఫిక్స్ చేసుకుంటారు. సో వాళ్ళ టైమింగ్ అంటే చాలా క్లయింట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కన్వీనియంట్ ఇప్పుడు 1 వీక్ లోపల ఏదో ఒక రోజు జస్ట్ ఒక 20 minutes టైమింగ్ ఇస్తాం అపాయింట్మెంట్ టైం. దాంట్లో వాళ్ళ సమస్యలు ఏంది నేనే చెప్పేస్తాను ఫస్ట్, తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు. భగవంతుడి ఇష్టం ఇంకా, అంతే. అలాగే, థ్యాంక్ యూ. మంచిది.
చూసారు కదా, మనకి తనుష్క మ్యామ్ని మీరు కలవాలి, మీకున్న సమస్యలు మీరు షేర్ చేసుకుని దానికి ఏదైనా సొల్యూషన్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని తనుష్క మ్యామ్ని కలిసి మీరు మీ సమస్య అనేది చెప్పి దాని సొల్యూషన్ అనేది మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ.